Hi friends, today breakfast vegetable palav. Are you ready to watch? బాస్మతి రైస్ 2 cups తీసుకున్నా. రైస్ని నానబెట్టుకోవాలి. వాటర్ వేసి పెట్టేసా. ఇక అన్నీ రెడీ చేసుకోవాలి. వెజిటేబుల్ పలావ్కి కావాల్సిండే ఐటమ్స్ ఇవి. ఈ వెజిటేబుల్స్ బీన్స్, క్యారెట్, నౌకోలు, ఎర్రగడ్డ, పచ్చి బఠానీ అయినా తీసుకోవచ్చు, లేదా ఎండు బఠానీ అయినా తీసుకోవచ్చు. బఠానీ, టమోటో, కొత్తిమీర, కొద్దిగా పెరుగు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 పేస్ట్ చేసుకోవాలి. మరాఠా ఆకు, మొగ్గు, చెక్క, ఏలక్కులు, లవంగం, 2 మిరియాలు, కొద్దిగా ధనియాల పొడి, అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యింది. మరాఠీ మొగ్గు, చెక్క, లవంగం, ఏలక బుట్ట, ఆకు వేసాం. ఫస్ట్ ఆనియన్, వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా బఠానీ వేసుకుంటా. బీన్స్, క్యారెట్, ఇప్పుడు తరకారీ వేసాం కదా, అది బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. క్వాంటిటీ తక్కువైపోవాలి. ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇంకా తగ్గాలి. టమాటా వేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తే త్వరగా ఉడుకుతుంది వెజిటేబుల్స్. చూడండి, తరకారీ ఉడికింది. ఇప్పుడు 75% ఉడికిపోయింది. క్వాంటిటీను తక్కువైంది. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. పెరుగు వేస్తూ ఉందా. కొందరు నింపండు వేస్తారు, నేనైతే పెరిగేస్తా ఉండ. కొత్తిమీర, బాగా రైస్ నానింది వాటర్లో. ఇప్పుడు రైస్ వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. అప్పుడే ధనియా పొడి వేసాను, అది వీడియో తీయలే, మర్చిపోయా. అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. సరిపోకుంటే కొద్దిగా వేసి క్యాప్ క్లోజ్ చేసి ఒక విజిల్ పెడితే చాలు.
ఎలా ఉంది కీర్తిక? Thank you for watching. Like, share, subscribe.